సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. 50 రూపాయలు పెరుగుదల. అబ్బా, ఈ దేశంలో ఒక్క మంచితనం తప్ప తక్కినవన్నీ పెరుగుతూనే పోతున్నాయి. నమస్కారం బాబు. ఓ మళ్ళా పిల్లలు కూడా తీసుకొచ్చావే. అయ్యా మీరుండగా మా బాబు గురించి ఆలోచన ఉంది బాబు. అయ్యా, ఈ ఊళ్ళో గంగమ్మ తల్లి మీకోసం పుట్టింది. ఆవిడ సేవల కోసం మీరు పుట్టారు. నన్ను ఆపకండి. మిమ్మల్ని పొగడ్డానికి 1000 నోళ్లు చాలు. మహాతల్లి చనిపోయిన మీ మొదటి భార్య ఏ లోకాన్ని ఉన్నారో ఏమో, ఒక మగబిడ్డని ఇచ్చారు కదా, ఇక రెండో భార్య సాక్షాత్తు ఆవిడ అన్నపూర్ణమేనండి. ఇంతకీ నీకు కావాల్సింది ఎన్ని చెప్పలేను అనుకోండి. వాడి మాట అలా ఉంటుంది. నా గుండెల్లో ఉన్నదేదో కక్కనివ్వండి. మీరేమిటి, మీ మంచితనం ఏమిటి, మీ గుణం ఏమిటి, మీ వంశం ఏమిటి, వాడేవిడండి ఎక్కడి నుంచో వలస వచ్చి ఈయన మొక్కలు పిడక మొక్కలు అమ్ముకుని బాగుపడి వడ్డీ వ్యాపారం చేసుకున్న వాడు మీతోటి పోటీ. వాడే సాగరయ్య. తరతరాలుగా ఈ గుడికి ధర్మకర్తలు మీరు కదా, ఇప్పుడు అది కొట్టేయాలని వాడు ఉద్దేశం అండి. అది నా బాధ. కదయ్యా, ఆకలి ఎక్కువైనప్పుడు కేకలు కూడా ఎక్కువ అవుతాయి. పైగా లోపల గురించి చెప్పన్నా, వామంతుని స్వామి వారికి పచ్చిగడ్డి పలహారం అని అలాగే ప్రసాదం సరిపోతుంది. లోపల తీసుకెళ్ళి భోజనం వడ్డించు. మీరు అటువంటిది ఏం పెట్టుకోకండి. పలహారం లేకేస్తాను, భోజనం లేకేస్తాను. మీరు కూడా పొందాడు భోంచేయండి. నాకంటే మీరే మెరుగురా. అప్పుడే మెరుస్తున్నారు. ఎక్కడ పెట్టేశారు? గంగిచ్చినా అన్నా, గంగిచ్చిందా? మాతలే ఏమో నాకు అబ్బా 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 బిడ్డ కిందదైనా చెయ్యి మాట్లాడది. తన సొమ్ము కాబట్టి ఇంకా లేపుతుంది. మన కాళ్ళు కాబట్టి నిప్పుల మీద నడవమంది. దిక్కుమాలంటే నాట్ నాయకులు గుర్తుపెట్టా నేను. అమ్మా అయ్యా భద్రం ఏమమ్మా అట్టుకొని తింటావయ్యా? తినయ్యా తిను. మీ అమ్మాయి బతుకుంటానండి. ఇంకెంత గౌరవంగా చూసుకునేదో. నేను అప్పుడే చెప్పాను మీ నాన్నతో, వద్దురావయ్యా మళ్ళీ పెళ్లి చేసుకోకరా అని. నా మాట విన్నాడా? చేసుకున్నాడు. అమ్మంతా వచ్చి మెత్తనాడు. ఇంత ఫోటో అయిపోతుంది. భోంచేద్దు కానీ రా బాబు. ఎంట్రయ్యా ఎండు త్వరగా వెళ్ళకపోయా ఉంటే నీ నోట్లో కరకయ్యా ఉన్నామంటే అదే మింగేస్తాడు. నీ రాస్తున్న చెట్టు మురుక్కాలో అవకాశాలు ఎందుకు ఎగబడుతున్నారు ఇప్పుడు అర్థమైంది నాకు. ఈ వాయంటే నేను సరిపెట్టుకుంటాను అనుకోండి. ఇంట్లో పిల్లలు జ్ఞాపకం వచ్చానండి. ఫోన్లో పాపం నీకు పెడితే ఇంట్లో పిల్లలకు కూడా పెట్టారా? అమ్మగారు మాట తెలుసు కానీ మనసు ఎన్నపోతే. బాబు గారు, ఈ ఊళ్ళో ప్రతివాడికి పుల్లు మొదలు చావు వరకు పెట్టుబడి పెట్టేది నేను. ఈ గొర్రెల మన పూజ సోమయ్య. అది కాదండి, నేను చెప్పేది పూర్తిగా వినండి. ఆ సోమయ్య తానే ధర్మకర్తని విర్రవీరుతున్నాడు. అలాగా? తిను చూడు మల్లయ్య, ఈ ఊర్లో సోమయ్య చెయ్యి కింద నా చెయ్యి పైన ఉండాలి. దానికి ఏమన్నా ఆలోచన చెప్పు. ఈ వాయు లోపలికి వెళ్ళినామండి. ఆలోచన రానంతా అదే బయటకు వస్తుంది. ఈ లోపల చెంపుడు కాదు తెప్పించండి. గంగా ఇట్లా నేను రాను. నేను బొమ్మరీలు కట్టుకుంటున్నాను. తమ్మంటే నీ కాదట. ఏంటన్నయ్యా? గంగా గంగా, ఈ కొమ్మను లాగి పట్టుకో. నేను పైకెక్కి ఆ గూట్లో ఉన్న పిల్లలు పట్టుకొస్తాను. వద్దన్నయ్యా, పాపం అవి అమ్మ లేకుండా ఎలా ఉంటాయి? అమ్మ లేకుండా నేను ఉండట్లేదు. అవి అట్లాగే పట్టుకోవాలిగా. గట్టిగా చెప్తా, జాగ్రత్తగా. పట్టుకోలేనన్నయ్యా, చేతులు నొప్పుతున్నాయన్నయ్యా. గట్టిగా పట్టుకో, వదిలేస్తున్నానన్నయ్యా. గట్టిగా పట్టుకోమంటే వదిలేస్తావా? ఉండమంటే సరిపోయింది. ఇంకా నాకేమిస్తావు? ఏమిటమ్మా? ఏమిటి? ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు? ఏమిటే మాట్లాడకుండా ఇస్తావు? ఏముంది చెప్పడానికి? వాడు కొట్టుంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్తాను? ఆటలో కొట్టుకున్నారనుకోండి, గుడ్డు మళ్ళీ దేవుడ కొట్టడం. ఊరుకోండి. అయినా ఇదేమీ చేయకుండానే వీడిదాన్ని కొడతాడా? ఏమిటేమిటి? అయితే నా మనోడు దాన్ని ఏదో తెచ్చేటంటాం. అదమ్మా అను నాలుగున్నమ్మా తొలగొండమని ఒరే మొదలు చెప్పడా? ఆరోగ్యం మాట ఇస్తానా ఎవరైనా
చల్లగా ఉండేవి. ఇప్పుడు భద్ర అన్నం తిందిరా? అన్నయ్య లేడమ్మా, పొద్దున్న నుంచి తోటలోనే ఉన్నాడు. అలాగా, నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు తింటూ ఉండండి. ఇంత చీకట్లో నువ్వు ఎక్కడికి వెళ్ళేది? అడుగు మాడితే వాడే వస్తాడు, ఊరికి వెళ్ళకుండా. భలేవారండి, భయపడి దాక్కున్న వాడిని అలా వదిలేస్తావా? నేను వెళ్ళి తీసుకొస్తాను. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువని నీ గారాబోనే వాడు ఇలా పాడైపోతున్నాడు. నువ్వు తిన్నాను. బాబు, భద్ర, భద్ర, బాబు, భద్రం, ఇక్కడున్నావా? భోంచేద్దు గాని ఇంటికి రా బాబు. నేను రాను. భద్రం, నా మాట వినరా, ఇంటికి వెళ్దాం పదరా. నేను రాను. ఏ, ఎందుకని? పొద్దున్న నాన్న నన్ను ఎందుకు కొట్టానే? ఇంకెప్పుడు నిన్ను కొట్టకుండా నేను చూస్తాగా. రా బాబు. నేను రాను. నా మాట వినరా, ఇంటికి వెళ్దాం పదరా. నేను రానంటే నాన్న ఎదురు చూస్తున్నారా? నీ పావు వచ్చిందా పిల్లి? అవును బాబు, పద ఇంటికి పోదాం పద. ఏమైంది నాన్న? పిల్లిని పాము కరిచింది నాన్న. అమ్మా, 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 పిల్లి పిల్లి నన్ను అన్యాయం చేయకండి పూర్ణ, నన్ను అన్యాయం చేయ. బాగానే ఉంది వరుస. సచ్చినతో పాటు అందరూ సచ్చినట్టే పడి ఉంటే ఇక తిండి తిప్పలు చూసేవారు, వండి వాచేదేవారంట. ఏమిటి నీ వాగుడు? నాన్న, అమ్మా, వంట నేను చేస్తాను నాన్న. వంట నువ్వు చేస్తావమ్మా? అవును నాన్న, అమ్మ నేర్పిందిగా. నువ్వు ఇలా తల్లి లేని బిడ్డ అవుతావని తెలిసి ముందుగా నీకు అన్నీ నేర్పింది అనమాట. అయ్యో అయ్యో, అన్నం వంట రావలేదే. అది ఏడుస్తున్నావా? ఏడుతుకుతే నీ అమ్మ ఎవరు తోడుతుంది? అన్నం చచ్చి మీ అమ్మ దిగొచ్చి పడిపోతున్నావు. కూర్చో. నాన్న, అమ్మా, అన్నం తిన్నా. నువ్వు తిన్నావమ్మా? నేను తర్వాత తింటాను, ముందు మీరు తినండి, లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది. అమ్మా, నువ్వు నా బిడ్డ కాదమ్మా, నా తల్లివి, నన్ను కన్న తల్లివమ్మా. అమ్మమ్మ, నాకు జడవేవు. ఏమిటి? నా వాళ్ళనే మోసుకోలేక ఏడుస్తుంటే ఊరాడు బరువు కూడా నేను ఎక్కడ పోయాను. అయినా నీకు జయడం దాచిదానికే. అమ్మా, నేను వేస్తాను. ఏమిటి నాన్న ఇది? ఏమ్మా, బాగా తాడు పేరెట్టుంది. అమ్మ అయితే ఎంత బాగా వేసేదో. అవునమ్మా, తండ్రి పోయి తల్లున్నా అదొక దారి. కానీ తల్లిని పోగొట్టుకున్న ఆడపిల్లకు ఇంకెంతమంది ఉన్నా ఆ లోటు తెలియదు కదమ్మా. ఏం నాన్న, బాగులేదన్నానని బాధపడుతున్నారా? లేదు, నేను గమ్మత్తుగా అన్నాను, జడ చాలా బాగుంది. అమ్మ మీద ఒట్టు. అమ్మా, ఎక్కడుందమ్మా అమ్మ? ఎక్కడుంది? బావా, ఊళ్ళో నలుగురు అన్నట్టు
నిజంగా నువ్వు సన్యాసం పుచ్చుకునేట్టే ఉన్నావు. లేకపోతే ఏంటి బావా, అమ్మాయి పోయి ఇన్నాళ్ళైనా మర్చిపోకుండా నువ్వే ఇలా బాధపడుతుంటే ఇంకా ఈ పసిదేం కావాలి? ఆ దేవతని ఎలా మర్చిపోగలం రాఘవయ్య? అలా పొలానికి రా బావా, ఆ పనుల్లో అన్నీ మర్చిపోవచ్చు. అవును నాన్న, మీరు ఇలా కూర్చోవడం నాకేం బాగాలేదు. మీరు మామయ్యతో పొలానికి వెళ్ళకూడదు. వెళ్తానమ్మా, అలాగే వెళ్తాను. నీకోసమే. బాబు, అమ్మా, నాన్న, బాబు గారు, అమ్మాయికి ఏం దెబ్బలు తగలేదు కదా? లేదులేమ్మా, సమయానికి మీ అబ్బాయి వచ్చి కాపాడకపోతే నా బిడ్డ ఏమైపోయి ఉండేదో. ఏమవ్వాలన్నా దేవుడు అనుమతి ఉండాలి. ఇంతకీ అమ్మాయి అదృష్టవంతురాలు. నేను కూడా అదృష్టవంతుడేనమ్మా, లేకపోతే సమయానికి భగవంతుడు మిమ్మల్ని ఇలా తీసుకొచ్చి ఉండేవాడా? మీరెవరమ్మా? బ్రతికి చెడ్డవాళ్ళం బాబు. నా పసుపు కుంకుమతో పాటే ఉన్న ఆస్తి అండా కూడా తుడిచిపెట్టేశాడు భగవంతుడు. పువ్వులమ్మిన చోటే కట్టెలమ్మటం ఇష్టం లేక ఏదో దారి చూసుకుందామని బయలుదేరాం. భగవంతుడు ఎవరిని ఎందుకు కలుపుతాడో తెలియదు కదమ్మా. చూడమ్మా, మీకేమీ అభ్యంతరం లేకపోతే మీరు కూడా మాతో పాటే మా ఇంట్లో ఉండొచ్చు. అన్నయ్య గారు, ఏమీ సందేహపడకండమ్మా, మిమ్మల్ని నా తోబుట్టులాగా చూసుకుంటాను. రే రాముడు, మీరు ఆ దిగుమడి కూడా పార్పని పూర్తి చేసి రండి, మేము ఇంటికి వెళ్తున్నాం. పదండమ్మా. వీళ్ళెవరు? పాపం, ఎవరో బ్రతికి చెడ్డవాళ్ళు, నానే వాళ్ళు ఎవరు లేరట. ఇంట్లో కూడా ఒక్కదానే పనిపాట్లు చేసుకునే అవస్థ పడుతున్నాను. అందుకే నీకు తోడుగా ఉంటానని తీసుకొచ్చాను. పదండమ్మా. అన్నయ్య గారు, అమ్మా, భోజనానికి లేవండి. నేను తర్వాత భోజనం చేస్తానమ్మా. ఇప్పటికే చాలా పొడిచెక్కింది. మీకు కెందరాడే భోజనం చేయటం అలవాటుగా. ఎవరు చెప్పారమ్మా? గంగ చెప్పిందా? గంగ, ఇలాగా ఏంటన్నా? తప్పు కాదు, పెద్దవాళ్ళ పేరు పెట్టి పిలవచ్చా? ఏం వినాలి? ఆమె నన్ను ఏమని పిలుస్తుంది? అన్నయ్య అని కాదు. మరి నాకు చెల్లెలు నీకేమవుతుందమ్మా? అత్తయ్య, శాంతం అత్తయ్య. అత్తయ్య, నీతో పని ఉంది. పిల్లలే ఇదిగో అక్కయ్య, ఈ తెచ్చి పెట్టుకున్న తేడాలతో మనమే నానా గంటలు పెడుతున్నాం. ఆ బస్సు మనసులు కూడా ఎందుకు పాడు చేస్తావు చెప్పు. చంద్రం, నువ్వు బయటికి వెళ్ళ తర్వాత తిందు గాని. అక్కర్లేదమ్మా, రే కూర్చోరా. చూడు శాంతమ్మా, వాడికి ఇక్కడే వడ్డించు. ఈ రోజు నుంచి వాడు మాతో పట్టి పనిచేస్తాడు. వడ్డించమ్మా. శాంతమ్మా, రేపటి నుంచి వంట అవగానే నాకు వేరే పెట్టు. ఇది కూడా వంట నాకేది కానీ తిన్నాను తిను. చంద్రం, ఎవతారా ఏమిట్రా? నేను పొలం వస్తాను బాబు గారు. నువ్వు పొలం ఎందుకు? మీతో పాటు నేను పని చేస్తాను. నువ్వు పొలం పనులు చేస్తావా? అవును బాబు గారు, మీకెందుకు? మీరు కట్టుమే కూర్చోండి, అన్ని పొలం నేను చూసుకుంటాను. పిడుగా సరే పద. ఏమిటా పని? బాబా ఆడుకుందాం. నేను రాను, నా పని ఉంది. ఎప్పుడు చూస్తున్నా నీకు పనే. అడుగా నాన్న. ఆగు.
ఏమిట్రా కేకలు? ఆకలింది అన్నం పెట్టమని. దున్నపోతే దూడల్లోనూ మెయ్యిపోతే ఎడ్డలోనని తిండికి మాత్రం తయారు, పని పట్టలేకుండా. పని మాత్రం ఏముందండి, పట్టుమని చేస్తే నా ఒక్కడికే సాగు. విన్నావురా చంద్రగా ఉంటున్నాడు? అటలు చూసిన బుద్ధి తెచ్చుకోరా. ఇల్లంతా తనదేనంటూ రాత్రి మగళ్ళు పొలంలో కష్టపడి పనిచేస్తున్నాడు. నువ్వు ఉన్నావు ఎందుకు? ఊరుకోనన్నా, భోజనాల దగ్గర గొడవ ఎందుకు? వాడు నాకు కనిపించేదే పోయినా దగ్గర కదమ్మా. రే అయ్యన్నా శుభ్రంగా చెయ్యి. చెట్లు గాలికి పోయినా తిండి అని ఉండబడుతుంది. ఏందయ్యా ఆ బుర్రలో ఉన్నదే కాస్త తెలివి, దాన్ని మళ్ళీ దువ్వెంటే గోకి బయట పడేస్తావు ఎందుకురా? ఇదిగో ఈ మంట ఎత్తి చేసి ఇదంతా క్లీన్ చేసేసి ఆ టాపలు వేసుకుని ఆయన పేకాట ఆడేవాడు వచ్చే టైం అయింది. చిచి చిచి ఏందయ్యా పేకాట? నీకు జుట్టు తెల్లబడింది కానీ బుద్ధి నల్లగానే ఉంది. ఇదేమో సత్రమా లేదా పాడుపండి గుడ్డే? ఓరి సత్యముఖమా, అడుక్కు తినడం కంటే ఒడుక్కు తినడం మేలని పెట్టుబడి లేని ఈ వ్యాపారం కనిపెట్టాను. గొప్పడివే. అమ్మాయి పార్వతి, అదేమిటమ్మా కాఫీ నువ్వు నేను తాగేవాళ్ళగా పేకాట ఆడేవాళ్ళకి ఎలా చేసేవారు రుచి చూస్తాను. కొంచెం అయ్యమ్మా. చాలా బాగా చేస్తాను నాన్న. అమ్మాయి ఇందులో పంచదార వేసేవా బెల్లం వేసేవా? పంచదార వేసాను. కొంప ముంచేసావు. ఇలా అయితే వ్యాపారం ఏం కెడుతుందమ్మా? పేకాట ఆడేవాడు జోకరుందా లేదా చూసుకుంటాడు కానీ కాఫీలో పంచదార వేసారా బెల్లం వేసారా అని ఆలోచించాడు. సరే జరిగింది ఏదో జరిగింది, ఇక్కడ నుంచి బెల్లమే కలుపు. అయ్యో అంతా చూస్తే 4 కప్పులు లేవు. ఇలాగైతే వ్యాపారంలో లాభం ఏమిటి? 4 కప్పుల్ని 40 కప్పులు చేయాలంటే ఏం చేయాలో చెప్తుంది. ఇంకాస్త పాలు పోయాలి. పాలు వస్తా. అయ్యో నాకమ్మా నీళ్లు పోయాలమ్మా, తెలుగు తక్కువ వద్దమ్మా, నీళ్లు పోయాలి. పోయి నువ్వు పోయి నువ్వు వచ్చావు ఏదో పొద్దుపోక ఇప్పుడే అంతా వచ్చే ఆట మొదలెట్టేశారు. శోభం ఈ వారికి కాఫీలు కూడా ఇంట్లోనే ఏర్పాటు చేశాను. కప్పు 25, కింగులు 15. ఎవరు కొట్టింది? నేనే. ఇదేంటి 5 పైసలు ఇస్తానండి? అంతేగా అంతేగా. నేల మీద ఆడినప్పుడు 5, 50 సాపలేసాం 10 రాని. ఆట ఆడికి 10 పైసలు ఇస్తే సాయంకాలం మాకే మిగులుతాయా? నీకు మిగలడం కోసమయ్యా నేను సాపలేసిందే. నువ్వు అటువంటి ఏం పెట్టుకోక రాని 10 పైసలు. అమ్మాయి పార్వతి కాఫీలు పెట్టరా అమ్మా. కాఫీ కావాల్సిన వాళ్ళు బాగా లేకుండా ఇప్పుడు వచ్చే. అది కాదయ్యా, డేంజర్ మార్క్ గారు. ఎంతకాలానికి వచ్చారు? చేస్తారండి. అమ్మాయి వేట పట్టరా వెళ్ళు. ఏమండి మీతో మాట చెప్పాలని ఎప్పుడు నుంచో అనుకుంటున్నాను. వస్తా పేరు దమ్మన్నాగా కాసేపు కూర్చోను. పేడ వస్తానే కూర్చుంది కానీ ఇద్దరు ఒకసారి ముందు ఈ మాట ఏమిటయ్యా? మీకు ఎప్పటి నుంచో సంగతి చెప్పాలని మర్చిపోతున్నానండి. ఏంటది? మన గంగులు లేదండి. ఏ గంగులు? అదేనండి గొర్రెల గంగులు ఈ మధ్య చచ్చిపోయాడు. గొర్రెల గంగులు వాడి మేనవాళ్ళం చూడండి పిట్టపిట్టలాడిపోతూ ఉంటుందండి. ఎవరు దిక్కెవరు లేరు, ఒంటరిగా ఉంటుంది. ఏరా షావుకారు సాగరే గారు నీతో మాట్లాడడానికి వచ్చారే. రండి దండలయ్య గారు. ఏటి మేకలు కావాలా? కాదు చిలక, మేక కావాలి. ఏటయ్య గారు మేకలను చూసిన తర్వాత తమరు కూడా మేక అయిపోయారు. తమలపాకు లాంటి నిన్ను చూసి నేను నిజంగా మేకనైపోయాను. ఏటయ్య గారు ఏటా మాటలు? మాటలుగా చిలక, నిజం. నేనింత దూరం వచ్చింది నీకోసమే. ఏటి? కోపడకు చిలక, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, వడ్డీ కూడా తీసుకోను. చిలక చిలక నా మాట విను, నిన్ను శాశ్వతంగా ఉంచుకుంటాను. హాయ్ హాయ్ ఉంచుకుంటావా? ఇదిగో సాగరయ్య,
మళ్ళీ ఆ మాట అన్నావంటే మర్యాద దక్కదు, జాగ్రత్త. నీకు నాకు మధ్య మర్యాదలేంటే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.